వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్యకి జై. పరమ పవిత్రమైన కాశీక్షేత్రాన్ని కాలినడకన వెళ్ళి దర్శించుకొని అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేయడానికి వేదవ్యాసుల వారు 10,000 మంది శిష్యులతో బయలుదేరి వెళ్ళాడు. ఆయన మహాత్ముడు గనక నా శిష్యులు సమధికులు అన్నాడు ఆయన. అధికులు అంటే తనకంటే గొప్పవాళ్ళే. సం అధిక సమధిక అంటే నాకంటే బాగా గొప్పవాళ్ళు అన్నాడు ఆయన. ఏ గురువు తన శిష్యులు నాకంటే గొప్పవాళ్ళని ఒప్పుకోరు, కానీ కలియుగంలో అసలు ఒప్పుకోరు. ఎప్పటికైనా మేమే గొప్పవాళ్ళం, మీరంతా అలా పడుండండి చవటలు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారట. కానీ వేదవ్యాసులు సత్యస్వరూపులు కనుక, మహాత్ములు కనుక, నాకంటే ఎంతో గొప్పవాళ్ళైన సత్కవీశ్వరులు జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు మొదలైన వారితో కలిసి కాశీ వెళ్ళాను అని అగస్త్యునితో చెప్పాడు. కానీ ఏ ముహూర్తంలో అడుగుపెట్టామో, ఏ శకునం వచ్చిందో, ఏ దౌర్భాగ్యుడు వచ్చాడో తెలియదు. కానీ తీరా అక్కడికి అడుగుపెట్టాక 7 రోజుల పాటు ఆయనకి భోజనం దొరకలేదు. ప్రొద్దుటే స్నానం చేసేవారు గంగానదిలో, విభూతి రేఖలు ధరించి ఈశ్వరార్చన చేసి మధ్యాహ్నం పూట భిక్షాన్నంతో జీవించాలని సన్యాసులకు ఒక నియమం ఉండడం వల్ల ఆయన తన శిష్యులతో కాశీపట్టణంలో ఉన్నటువంటి వీధుల్లో భిక్షాటనకు వెళ్ళాడు. విప్రవాటికల్లో భిక్షాటనకు వెళ్ళి ఇంటింటికి చేరి భిక్షాందేహి అంటే ఒక పుణ్యాత్మురాలు కూడా కనీసం ఒక గరిటెడు అన్నం పెట్టలేదు. అదేంటో కాశీలో అన్నానికి ఎప్పుడు లోటు ఉండదు. ఎటువంటి దౌర్భాగ్యుడికైనా వద్దంటే అన్నం దొరుకుతుంది. అక్కడ యుగయుగాలుగా దొరుకుతుంది, ఇప్పటికీ దొరుకుతూనే ఉంది కదా. కాశీలో అన్నానికి ఏడ్చేవాడు ఎవడు ఉంటాడంటే అసలు. ఎన్ని సత్రాలు, వీధి వీధికి వాడవాడకి సత్రాలే, అన్నీ అన్నపూర్ణ నిలయాలే. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అన్నదానాలు చేస్తూనే ఉంటారు. ఆ రోజుల్లోకి చెప్పేక్కర్లా. ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట కనుక ఎవడైనా భోజనానికి వచ్చాడా, ఇక్కడ వాడికి 6 రకాల రసాలతో, అనేక రుచులతో మళ్ళీ జీవితంలోకి అన్నం వద్దురా బాబు అనేటట్టుగా పెట్టేసేవారట. కానీ ఈయన్ని పరీక్షించాలనుకున్నాడు శివుడు. ఇదంతా ఒక పెద్ద పరీక్ష. ఈశ్వరుడు ఎవరినైనా అనుగ్రహించాలి అంటే పరీక్షిస్తాడు, రకరకాల పరీక్షలు పెడతాడు. కాశీలో ఎలాగో అందరికీ వస్తున్నారు పోతున్నారు, ఎవరు ముక్తి వాళ్ళు పొందుతున్నారు. కాశీక్షేత్రం ఎంత గొప్పదో దక్షిణ కాశీ అని పిలువబడేటటువంటి భీమేశ్వర క్షేత్రం కూడా అంతే గొప్పది అని లోకానికి చెప్పాలనుకున్నాడు శివుడు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కాశీ వచ్చేవారు, ఈ భీమనాయకుడిని చూడడానికి వచ్చేవారు కాదు. దక్షారామ భీమేశ్వరుడు భోగం మోక్షం రెండూ ఇస్తాడు. ఈ విషయాన్ని వ్యాసుని ద్వారా లోకానికి తెలియజేయాలనుకున్నాడు ఆయన. తెలియజేయడానికి ముందు ఈయనకి అర్హత ఉందా లేదా అనుకున్నాడు. అర్హత ఉందో లేదో తెలియజేయాలంటే ఏం చేయాలి? పరీక్షించాలి. ఈ పరీక్షలో నెగ్గితేనే పీఠంలో ఉంటాడు. పరీక్షలో నెగ్గకపోతే పీఠంలో ఎందుకు ఉంటాడు? రామఠంలో ఉంటాడు. రామఠం అంటే తెలుసుగా, ఇంగువ. చాలామంది తెలియదంటూ ఇది. రామఠం అంటే ఇంగువ. అయితే అది ఇంగులో పడతాడు పోయి. అది ఇక్కడ కూడా అంతే. ప్రణవపీఠంలో కూడా మీరు ఉండాలన్నా, ఇక్కడ అమ్మ అనుగ్రహం పొందాలన్నా ఎన్నో పరీక్షిస్తూ ఉంటుంది. అందులో ప్రణవపీఠానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని అమ్మ చాలా పరీక్షిస్తుంది, వీడు ఉంటాడా పోతాడని. జిడ్డుగా మేము పాము ఇక్కడే ఉంటామని పట్టుకున్నారా, వాళ్ళకి గ్యారంటీగా ముక్తి వస్తుంది. రాకపోతే నన్ను అడగండి, వచ్చి తీరుతుంది.
కాదు 2 రోజులు ఉన్న తర్వాత విసిగెత్తి పారిపోతాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో స్వార్థంతో వచ్చేవాళ్ళు, తాత్కాలికోద్రేకంతో వచ్చేటటువంటి వాళ్ళు, వైరాగ్యాలు కూడా శాశ్వతంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎక్కువ కాలం ఉండనివ్వదమ్మా. మన దగ్గర చూసాం కదా, ఇంత పూర్వం ఓ తెల్లగా ఉండేవాడు, వాడు పట్టిగా ప్లాంట్లో ఉండేవాడు. వాడు 2 సార్లు వచ్చాడు, పోయాడు. వాడు కర్మ వాడిది. ఆ తర్వాత మొగుడు పెళ్ళాలు వచ్చారు, వాళ్ళు పోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కాలం ఉండబుద్ధి ఇది. ఉంటే మోక్షం వస్తుంది కనుక. భగవంతుడు ఏం చేస్తాడంటే ముక్తి రానివ్వడు. ముక్తి రావాలంటే ఎన్నో పరీక్షలు ఉంటాయి. అందున ముఖ్యంగా కాశీ వంటి క్షేత్రాల్లో ఇంకా ఎక్కువ పరీక్షలు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు పరీక్షలు తట్టుకోలేమేమో అనిపిస్తుంది, కానీ కొంచెం నిలదొక్కోవాలండి. కష్టాలు ఉంటాయి, కష్టాలు కలకాలం ఉండవు, కానీ ముందు పరీక్షిస్తాడు ఆయన. తపస్సు అంటే ఏమిటి? వేడి. భయంకరమైనటువంటి వేడిలో ఉన్నవాడు ఎలా అయితే తట్టుకోలేడో, అలాగే భగవంతుడు ఏం చేస్తాడనమాట, ముందు వేడిలో పెడతాడు మిమ్మల్ని. అనగా రకరకాల శిక్షలు, కష్టాలు, ఆర్థికమైన బాధలు, ఈ సమస్యలు పెడతాడు. ఇవి సరిపో కొంతమంది కావాలని కొన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటారు. పొద్దున్న భక్తురాలు చెప్పింది, మా ఆయన సరిగ్గా ఉండడం లేదు, అందుకని అన్ని కష్టాలు ఏమని అడిగానండి అమ్మవారిని. దాంతో నిజంగా వచ్చిన ఎత్తువేత పడ్డాయి కష్టాలు, చచ్చిపోతున్నాను ఏడవడం మొదలెట్టింది. పొద్దున్న ఒక అమ్మాయి ఎంత ఏడ్చిందో తెలుసా? తెలివి తక్కువతనంతో వాళ్ళ ఆయన సరిగ్గా లేడు, బాగుపడాలనే ఉద్దేశంతో, అమ్మ మా ఆయనకి ముందు కష్టాలు భారీ, ఆ కష్టాల వల్లైనా బాగుపడతాడు అనుకుందిట. ఇప్పుడు కష్టాలు వచ్చాయి కానీ వాడు బాగుపడడం దేవుడు ఎరుగు. ఇంట్లో తిండిలేక ఆడిపోతున్నారు, అలమటించిపోతున్నారు, మహాబాధపడుతున్నారు. కాబట్టి కష్టాలు కోరుకున్నంత మాత్రం చేత అవి వచ్చిన తర్వాత తట్టుకోవడం చాలా కష్టమే. కుంతీదేవి తట్టుకుంది. కృష్ణ నాకు కష్టాలు ఇయ్యి అంది. ఆ కష్టాల నుంచి బయటపడతానంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక కష్టం వచ్చేదాకా మేము తట్టుకుంటాం అంటారు, కానీ ఆ తర్వాత తట్టుకోలేరు. నాయనలేరా, పెళ్ళికి ముందేమో పెళ్ళి అవ్వలేదు అని గొడవ చేస్తారు. గురువు గారు అంటే ఒక్కసారి అయినా పెళ్ళి అయితే చాలు, ఒక్క పెళ్ళి అని. ఇక పెళ్ళి అయిన దగ్గర నుంచి పెళ్ళాం మాట వింటలేదు, గొడవ. దాన్ని ఎలా వదిలించుకోవాలని అడుగుతారు. వదిలించి ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, రెండో పెళ్ళి ఎప్పుడు అవుతుందంటారు. కర్మకాల అది అయ్యిందా అదొక గొడవ, అవ్వపోయిందా ఇంకోటి. ఇలాగ తినేస్తున్నారు అనుకోండి. ఈ వీటితోటే పడతామా, ఇంకా ముక్తి గురించి ఆలోచిస్తామా? ఇవాళ మానవులకి ఎందుకో తెలియదు కానీ సహనం తగ్గిపోయింది. చిన్ని విషయాలకి కీచులు అడుకుంటున్నారు. పూర్వం ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిలోంచి బయటపడేవారు. ఇప్పుడు కలియుగం ఇది. రవ్వంత కష్టం తట్టుకోలేరు. అంటే ఏమిటి? కాఫీ అన్నట్ట భర్త గారు 2 సార్లు కాఫీ అన్నాడు. 3వసారి కాఫీ అన్నాక నువ్వు ఇవ్వకపోతే విడాక్ అన్నాడు. 3వసారి కాఫీ ఇవ్వలేదని విడాకులకు వెళ్ళాడు. ఇది జరిగింది. జడ్జి గారు నవ్వారు. కాఫీ అని అడిగితే ఇవ్వలేదని విడాకులు ఇచ్చుకుంటారా? పిచ్చి పీనుగులారా, ఇలా అయితే దేశం నిలబడుతుందిరా? దిక్కుమాల మతం ఒకటి ఉంది, అలాగో విడాక్ అని చంపేస్తుంది. ఎప్పటికీ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఒక్క సంస్కారం ఉండదు, అన్నీ దరిద్ర పనులే. బతకాలి, ఇతరులను బతికించాలి. లివ్ అండ్ లెట్ లివ్, అది సిద్ధాంతం అంటే. అంతేగాని బాంబులు చంపు, అందరినీ చంపి, లేదా నరికి పారేసేయి, పాలిచ్చి ఆవులు తినేసేయి, నీ మతం తప్ప ఇంకేది పనికిరాదంటే ఎలాగా? అలా అనుకుంటే యుగయుగాలుగా ఈ భూమి మీద ఒక్కడు బతకడం. అన్ని ధర్మాల్లో ఉన్న సారం స్వీకరించాలని చెప్పరు. చెప్పకపోవడం వల్ల మనకు విసుకొచ్చేస్తుంది. వాళ్ళంటే భయం వేస్తుంది. మనకి ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ వల్లే సమస్య. బంగ్లాదేశ్ సమస్య, పాకిస్తాన్ సమస్య, ఆఫ్ఘనిస్తాన్ సమస్య, ఇప్పుడేమో బ్రిటన్లోకి చేరింది. బ్రిటన్ అల్లకల్లోలం చేసేస్తున్నారు, ఫ్రాన్స్ అల్లకల్లోలం చేసేశారు. పొరపాటు నా దరిద్రులు తోటకి చేర్చామా అయిపోయినట్టే. అక్కడ ఒక్కడొచ్చాడా ఆ తర్వాత ఇక మొత్తం పందుల మంద చేరినట్టు చేరిపోతున్నారు. అందువల్ల భయపడుతున్నాం మనం, అంతే తప్ప మనకి ఇంకా వ్యక్తి ద్వేషం ఉండదు కదా. ఏ మతం మీదైనా మనకి ఎప్పుడైనా ద్వేషం ఉంటుందో ఉండదు కదా. కానీ వచ్చి ప్రాణం తీస్తూ ఉండడం వల్ల వీళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి భయపడిపోతున్నాం. ఇప్పుడు కలియుగంలో ఆత్మరక్షణ కోసం హిందువులు ఐకమత్యం పొందవలసిన అవసరం వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న చిత్తగా విషయాలకు కంగారు పడిపోకూడదు. మంచి జ్ఞానంతో, ఆత్మబలంతో, పరమాత్మ కటాక్షంతో కష్టంలోంచి బయటపడాలి. ఈ కష్టములన్నీ నీకు ముక్తి ఇవ్వడానికి పరమాత్మ ప్రసాదిస్తున్నవి అని గ్రహించాలి. ఇదే తపస్సు అంటే అని గ్రహించాలి. మొదట్లో కాస్త తట్టుకుంటే తర్వాత ఆటోమేటిక్గా తట్టుకుంటారు. వెనకటికి ఒక జ్యోతిష్కుడు చెప్పాడండి, పెళ్ళైన వెంటనే భార్యతో యాతన పడుతున్నట్టు ఒకడు. స్వామి అన్నాడు, ఈ కష్టం అంటే 14 ఏళ్ల తర్వాత నీ జాతకం అద్భుతంగా అయిపోతుంది, 14 ఏళ్లలో నీ జాతకం మారుతుంది అన్నాడు. అంటే ఎలాగండి అన్నాడు. 14 ఏళ్ల తర్వాత నువ్వు అలవాటు పడిపోతావు, ఇంకా తర్వాత నువ్వు పట్టించుకో అన్నట్టు.
కావాలంటే వైజాగ్లో ఒక ఆయన ఉంటారు, ఆయన అడగండి. మా వల్లి గారికి బాగా ఆత్మీయుడు కూడాను. ఆయన అడిగి చెప్తారనమాట. ఏమో పెళ్ళైన కొంతకాలం తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మారిపోతారు వాళ్ళు. హాయిగా ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏడుస్తారండి. ఇంక తర్వాత ఏముంది, ఇప్పుడు తర్వాత అలవాటు పడిపోయి ఆ రూపానికి, ఆ రూపమే సుకుమారం అనుకుని, ఆ రూపమే సౌందర్యం అనుకుని, ఆ రూపం వాళ్ళు ఏం చేసినా సరే గంజిపోసిన అమృతంలో ఉందనుకుని వీళ్ళే సేవ చేయడానికి అలవాటు పడిపోతారు, కష్టాలకు అలవాటు పడిపోతారు. 14 గడతారు అవుతున్న కూడా కష్టాలకు అలవాటు పడిపోతారు అన్నట్టు ఎవడో. సరే, ఏది ఏమైనప్పటికీ తపస్సులు తట్టుకోవాల్సిందే ప్రతివాడు జీవితంలో. ఈ విషయం వ్యాసుడికి తెలియదా? తీరా కాశీ పెడితే కాశీలో పరీక్షిస్తాడేమో అని తెలుసున్నా సరే చెప్పాను కదండి, ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా భ్రమలో పడిపోతాడు. అందుకే ప్రమాదో ధీమతామపి. బుద్ధిమంతులు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. ఎంత గొప్ప పండితుడైనా పొరపాటు చేస్తాడు. బహుశా భగవంతుడు మనలాంటి వాళ్ళకి గుణపాఠం నేర్పడానికి ఆయన్ని పరీక్షించి ఆయన్ని అక్కడి నుంచి గంటి ఈ విధమైన ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. నిజంగా వ్యాసుడే గనక ఆ పరీక్షలో నెగ్గి ఉంటే గొప్ప సత్కారం చేసి భీమేశ్వరుడి దగ్గరికి పంపేవాడు. నెగ్గకపోవడం వల్ల గంటబడి వచ్చి భీమేశ్వరం చేరి భీమేశ్వరుడి యొక్క పురాణం రాశాడు. ఏ రకమైన పురాణం రాశాడండో, బహుమతి అయినా లేకపోతే తిరస్కారమైన పురస్కారమైన మొత్తం మీద భీమేశ్వర పురాణం రావాలి, భీమేశ్వర ఖండం రావాలి. దానికి వ్యాసుడు ఒక పావు అయ్యాడనమాట. మొత్తం మీద 7 రోజుల పాటు ఆయనకి ఎక్కడ అన్నం మెతుకు దొరకలేదు. మరీ దారుణం ఏంటంటే తలుపులు మొహం మీద వేసేసేటండి. కొన్ని చోట్ల ఢామ్ అని తలుపు వేసేవాట ముక్కు మీద. ఏం పని చేసుకోలేవా అని కొందరు అన్నారు. ఇంకా నా నోటితో అనకూడదు కానీ కొంతమంది అయితే దునపోతుల్లో ఉన్నారు, పని చేసుకోరా అని కూడా అన్నారట. పాపం అంతటి మహానుభావుడిని. ఇదే పరీక్ష అంటే. చూసారా మన పీఠం ఎంత గొప్పదో. పరీక్షిస్తుంది కానీ గొప్పగా పరీక్షించట్లేదు. 7 రోజులు కనుక ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఇలా పరీక్షించి ఉంటే ఏమైపోయేవారో. సప్తాహకాలంలో శివుడు పరీక్షించినట్టుగా పరీక్షించట్లేదు. ఆయన మహానుభావుడు మంచినీళ్ళు ఇవ్వక కనీసం భోజనం పెట్టక చాలా పరీక్షించారు. 8వ రోజు ఉదయమే లేచి పరమ పవిత్రమైన గంగానదిలో హాయిగా స్నానం చేసి విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఢుంఠి విఘ్నేశ్వరుణ్ణి, అన్నపూర్ణ మాతని, కాశీ విశ్వనాథుణ్ణి, ఆ లోపల ఉన్నటువంటి దేవతల్ని, విశాలాక్షి మాతని అందరినీ పూజించి ఇక భోజన సమయం. సాధారణంగా 12 గంటలకు భోజనానికి వెళ్ళేవాళ్ళు ఈ పూట 11గా బయలుదేరిపోయారు. భిక్షాపాత్రలు పుచ్చుకొని భిక్షాందేహి అంటూ వీధికి వెళ్ళారు. ఈసారి ఒక తెలివైన పని చేశారు. 10,000 మంది ఒకే వీధికి పెడితే హడిలిపోతున్నారేమో ఇంతమందికి అన్నం పెట్టలేక. అందువల్ల అందరం తలో వీధికి వెడదామని కాశీపట్టణంలో ఎన్నో వీధులు ఉన్నాయి, విప్రవాటికలు ఉన్నాయి. అన్ని వైపులకి కొంతమంది చొప్పున విభాగించుకుని వెళ్ళారు. వ్యాసుడితో కొందరు, మరోవైపు కొంతమంది చొప్పున వెళ్ళారు. ఈ పూట మనుషులు ఎలా ఉన్నారో తెలుసునండి, చాలా గిజగిజలాడిపోయారట. 7 రోజులు పూర్తయి 8వ రోజు ఆనాటి వరకు అన్నం లేదు వాళ్ళకి. పాపం కేవలం గంగాజలంతో బతుకుతున్నారు. వైశంపాయనుడెల్తయుల్ సుడివడెల్ వాడెల్ సుమంతుండతి క్లేశం బందిరి పైలజైమినులు దుఃఖించన్మదిన్ దేవలుండు ఆశాంతంబులు జూచే దాల్భ్యుడదరో దగ్రక్షుధాక్షోభచే కాశీపట్టణ విప్రవాటికల భిక్షాలబ్ధి లేకుండుటన్. వైశంపాయనుడు బాగా గిజగిజ కొట్టుకున్నాడు. ఆకలికి తట్టుకోలేక గిలగిల్లాడిపోయాడు అనమాట. సుమంతుడు వాడిపోయాడు. పైలుడు జైమిని పరమ దుఃఖం పొందారు ఆకలికి తట్టుకోలేక. ఇక దేవలుడని ఒక ఋషి ఉన్నాడు, అసితముని దంపతుల కుమారుడు ఆయన. ఆ దేవలుడైతే కృషించిపోయాడు, పరమ దుఃఖం పొందేశాడు. ఏడవడం అనమాట. బాబోయ్ ఆకలి, అన్నమోయ్ ఈశ్వర అండం మొదలెట్టాడు. దాల్భ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన మహాత్ముడు.
ఆ రోజుల్లో తపస్సు చేస్తున్నప్పుడు అన్నం తినకుండా తపస్సు చేశాడు. కానీ ఈనాడు ఈశ్వరుడు దివ్య పరీక్ష పెడుతూ ఉంటే గిజగిజలాడి అన్ని దిక్కులకి చూశాట. అంటే ఆ ఇల్లు ఈ ఇల్లు అన్ని ఇళ్ళు చూస్తూ ఏ ఇంటిలో నుంచి అయినా తలుపులు తీయకపోతారా, రవ్వంత అన్నం పెడతాను రమ్మని పిలవకపోతారా అని ఇంటింటికేసి గిరగిరా తిరుగుతూ చూశాడు. అది ఆశాంతాలు చూడటం అంటే దిగంతాల వరకు చూశాడనమాట. ఈ విధంగా అంతకంతకీ కడుపులో నుంచి పెరిగిపోతున్న ఆకలి బాధ తట్టుకోలేక వాళ్ళంతా కింద పడిపోయారు, మీద పడిపోయారు. అందుకే వీధి వీధి తిరిగారు. సిగ్గు విడిచిపెట్టి అన్నం పెట్టండి అన్నట్టుగా అడుక్కున్నారు. పాపం యాచించారు, దుఃఖించారు. ఆకలి సిగ్గెరగదు. ఆకలి సకల అపరాధములకి మూల కారణం అవుతుంది. ఆకలి ఎక్కువైపోతే ఏమైనా అంటాం, ఏదైనా చేస్తాం. అందుకని వేళకి పడవలసింది ఏమిటి? పరబ్రహ్మ పదార్థం పడవలసిందే. ఏమండి గురువుగారు, మేము పీఠంలో ఏమున్నా లేకపోయినా సేవ చేస్తాం అన్నవాడు కూడా పీకదాకా పెడితే సేవ చేస్తాడు, కానీ అదేం పెడతాడు? ఏ అన్నం పెట్టం, మంచినీళ్ళు ఇవ్వం, ఉపవాసంతో సేవ చేయండి అంటే మీకు మీ కొలువుకి ఒక దండం అని దండం పెట్టి పారిపోతారు. ఒకడు చిలకలూరిపేట, ఒకడు పొన్నలూరిపేట, ఇంకోటి హైదరాబాదు, ఇంకోటి బెంగళూరు, తలో దిక్కు పారిపోతారు. కాబట్టి అన్ని దానాలలోకి ముఖ్యమైనది అన్నదానము. వేళకింత అన్నం పెట్టవలసిందే. సరే, ఈ పూట కూడా అలాగే పాపం వాళ్ళు అన్నం కోసం తిరిగారు. ఈ 8వ రోజు కొత్త చికాకు ఒకటి వచ్చిందండోయ్. ఎక్కడికి వెళ్ళినా అన్నము లేదని ఒకళ్ళు, కష్టపడి పని చెయ్యలేరా అని తిట్టేవాళ్ళు కొంతమంది, కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టిన వాళ్ళు కొంతమంది, ముఖం మీద తలుపులు వేసిన వాళ్ళు కొంతమంది. ఈ విధంగా మొత్తం మీద అన్నం పెట్టలేదు. దేవకార్యంబు నేడని తెరవయోర్తూ, ఇవాళ మా ఇంట్లో దేవకార్యం సుమా, తద్దినాలు పూజలు ఉన్నాయి కాబట్టి ఈ పూట మా ఇంట్లో భోజనం పెట్టం అన్నారు. ఇదేం తద్దినవు కానీ. ద్వాహ్కవాటంబు తెరవదు వనితయోర్తూ, అసలు తలుపే తీయదో కావిడ. ఇంటికి వెళ్ళి తలుపులు దబదబా కొట్టి భిక్షాందేహి అని అరిచే ఈ శిష్యులతోటి, ఎవరక్కడ తలుపులు ఎందుకు కొడుతున్నారు, తలుపులు పగిలిపోతే మీ డబ్బులతో కట్టించాలి మళ్ళీ కొత్త తలుపులు అందిటి లోపల ఆవిడ. అసలు తలుపే తీయట్లేదు. తలుపు తీయకపోతే కొంతమంది ఏం చేస్తారు అన్నమాట, డామ్ డామ్ అని బాధేస్తారు తలుపులు పగిలిపోయేలాగా. అలా పాపం వీళ్ళు తలుపులు కొడితే, ఒక ఆవిడైతే తలుపులు విరిగిపోతే మీ సొంత సొమ్ముతో మళ్ళీ కొత్త తలుపులు చేయించి పెట్టాలి, జాగ్రత్త ఎవరుకుంటున్నారు అంది ఒక ఆవిడ. అసలు వంటే లేదని ఒక ఆవిడ అన్నది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటే చివుక్కుమన్నది వాళ్ళకి. ఏడుస్తూ అంతా కూడా ఇంచుమించుగా 12 గంటల సమయానికల్లా 4 రోడ్లు కలిసేటటువంటి ప్రాంతానికి చేరారు. పూర్వకాలం ఏంటంటే హిందీ వాళ్ళు చౌరాస్తా అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు జంక్షన్ అంటారు. ఆ రోజుల్లో చతుర్వీధి సముదాయ స్థలం దగ్గరికి చేరారన్నమాట. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇదా అన్ని వీధుల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరూ అక్కడ ఒక ప్రాంతంలో కోడలిలో, ఆ రాదారి కోడల్లో చేరారు. ఆ మధ్యలో ఒక బలిచ్చే స్తంభం ఉంటుంది, ఒక చక్కని రాతి స్తంభం. దాని మీద రోజు మధ్యాహ్నం పూట అందరూ వచ్చి అంత అన్నం పెడతారు. కర్మగాలి ఇప్పుడేమో మేకల్ని వాటిని బలివ్వడం మొదలెట్టారు. కానీ కొన్ని చోట్ల పూర్వకాలంలో ఆ స్తంభం దేనికంటే దాని మీద అన్నం మెతుకులు వేస్తే ఈ అన్నం మెతుకుల్ని రకరకాల భూతాలు తింటాయి. కాకుల రూపంలోనూ ఇంకో పక్షుల రూపంలోనూ తింటాయి. ఆహారం తప్పనిసరిగా సకల ప్రాణులకి ఎంతో కొంత పిండం రూపంలో పెట్టాలి. క్రమంగా అది ఏమైపోయింది అన్నమాట, దురాచారం అయిపోయి బలిగా మారిపోయింది. మేకలు మొదలైనటువంటి జీవుల్ని, దున్నపోతుల్ని బలివ్వడం మొదలెట్టారు. కానీ పూర్వకాలంలో విప్రవాటికల్లో చక్కని అన్నం మొదలు పెట్టేవారు. పైగా నేవారాన్న పిండంబులు అన్నారు. నేవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది. ఆ ధాన్యం చాలా రుచిగా ఉంటుంది. ఆ ధాన్యంతో అన్నం వండితే గంజి కూడా తీయగా ఉండేదిటండి, రుచిగా ఉండేదిట. అన్నం నోట్లోకి పెడుతుంటే ఆహా అనిపించేది. అటువంటి అన్నంతో పప్పు కలుపుకున్నా, సాంబారు కలుపుకున్నా, అందులో అప్పడాలు కలుపుకున్నా, ఆవకాయ వేసుకున్నా, వేడి వేడి వెన్న ముద్ద అందులో వేసుకుని ఆ వెన్న కరిగిపోతూ ఉంటే తింటూ ఉంటే మంచి ఆరోగ్యంగా ఉండేవారు. అసలు గ్యాస్ ట్రబుల్ లేవు, ప్యాస్ ట్రబుల్ లేవు, ఏ ట్రబుల్స్ లేవు ఆ రోజుల్లో. అటువంటి ధాన్యాలన్నీ పోయి కేవలం కల్తీ ధాన్యం మిగిలి, అంతా కృత్రిమ ధాన్యమే. ఈ ధాన్యం ఉడకదో, తింటే అరగదో, అందరికీ బాధే, గొంతుకు దిగదు. ఏదో తింటున్నాం అంటే తింటున్నాం. పాతకాలం వాళ్ళే నయం, కొత్త వాళ్ళకి అన్ని రోగాలే. ఇంతంత పిల్లలకు రోగాలు, నడుముకి చీము పెట్టేస్తుంది ఇంతంత పిల్లలకి. ఆశ్చర్యం చూడండి కలియుగం.
అటువంటి ఆ బలి ఇచ్చేటటువంటి స్తంభం దగ్గరికి చేరారు. ఆ రాతి స్తంభం దగ్గరికి ముందుగా వ్యాసుడు వచ్చాడు. శిష్యులకే చూశాడు. శిష్యులు ఏమన్నారు, గురువుగారు మీ దగ్గర ఏమైనా అన్నం ఉందా, గురువుగారు కాబట్టి మీకు పెట్టారేమో అన్నట్టుగా ఆయనకే చూడగానే, నా ముఖంలో ఉంది ఈ పూట నన్ను ఎవరూ పట్టించుకోలేదు, గురువుగారి బొచ్చెలో బెచ్చం లేదు, చచ్చుబడిపోయిందంతాను అని ఆయన ఒక్కొక్కడిని అడిగారన్నమాట. వైశంపాయన నీ సంగతి ఏమిటంటే అన్నాడు. ఇంకో శిష్యుడు చాలా తెలివైనవాడు, గురువుగారు అడుగుతారేమో అని ముందే భిక్షాపాత్రం చేశాడు, తిరగేసేలా చూపించాడు. అంటే ఏమీ లేదని చెప్పడం. మిగతా వాళ్ళు నెత్తి మీద పెట్టుకొచ్చారు పాత్రలో, అంటే తిరగేసి. నెత్తి మీద ఎండ బాగా కాస్తోందిలేండి, మంచి అద్భుతమైన ఎండ వచ్చింది ఆ టైంకి ఎందుకో కానీ. అందుకని భిక్షాపాత్రలు నెత్తి మీద టోపీ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నారు. అంటే ఎవరి దగ్గర అన్నము లేదు అని అర్థమైపోయింది. మొత్తం మీద చిట్ట చివరి శిష్యుడు వచ్చేదాకా ఆ విధంగా అందరినీ పరిశీలించి చూసి నువ్వన్నం తెచ్చావా అంటే ఎవ్వరు కూడా అన్నం లేదు మేమంతా కూడా సన్నబడిపోయాం, అన్నం సున్నా అన్నారు. ఇంకేముంది, మండిపోయింది ఆయనకి. ఆ సమయంలో 8 రోజుల ఉపవాసాయాసమేమో కడుపులో నుంచి తన్నుతూ ఉంటే బాధారూపంలో ఆయన కళ్ళు ఎర్రబడిపోయాయి. అసలే ఎండ, మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. నెత్తేమో ఎండకి మాడిపోతోంది, కడుపేమో ఆకలికి మాడిపోతోంది. చెమట పట్టి ఆ చెమట అలాగా నుదుట్లోంచి కళ్ళల్లోకి వచ్చేసిందిట. కళ్ళల్లోంచి చెమట కిందకి కారుతుంటే అది కన్నీళ్ళ అన్నట్టుగా ఉందన్నమాట. ఇక వేదవ్యాసులు వారు సంయమనం తప్పేశారు, కోపం వచ్చేసింది ఆయనకు కూడా. కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారంబుతో చక్షుల్ రెండును చెమ్మచీకటులుగా సంరంభ సంభద్గతిన్ ప్రేక్షాఛాత్రులు భీతి వంద కడునుద్రేకిల్చి హట్టంబునల్ భిక్షాపాత్రము రాతి మీద శతధా భిన్నంబుగా వైచితిన్. అగస్త్యుడికి ఆయన చెప్తున్నాడుగా ఈ కథ అంతా గుర్తు చేసుకుని మరీ చెప్తున్నాడు. కడుపులో నుంచి అంతకంతకీ పుడుతున్న ఆకలి ఒక మహాబాధ అయిపోయింది, అది మంట అయ్యింది. ఆ మంట వల్ల కళ్ళు చెమ్మ చీకట్లు కమ్మేసేట. కుక్షి అంటే కడుపు, ఉద్భవం అంటే పుట్టడం. ఉద్భవం వల్ల పురోద్భవ అన్నాడు, అంటే బాగా పుట్టేసింది కడుపులోంచి ఆకలి, తన్నేస్తోంది బాధ. అందువల్ల అంతకంతకీ పెరిగిపోతున్న ఆకలి బాధతో 2 కళ్ళు చెమ్మ చీకట్లు అయిపోయాయి అన్నమాట. అలా కళ్ళు బయలు గమ్మాయి, ఏం కనపడటం లేదు దానికి. అందువల్ల మండిపోయింది, చెమటేమో కారిపోతోంది. శరీరం ఇంత నరాల బలహీనత వల్ల కొట్టుకుంటున్నప్పటికీ కోపాన్ని తట్టుకోలేకపోవటం వల్ల ఆ భిక్షాపాత్ర గిరగిరా తిప్పాడు. ఇందాక చెప్పాను అక్కడ బల్యన్నం పెట్టడానికి ఒక పెద్ద రాతి స్తంభం ఉందని, ఆ రాతి మీద చేతిలో ఉన్న భిక్షాపాత్ర లాగోటించుకున్నాడు. ఆ భిక్షాపాత్రలన్నీ కూడా రాతి చెప్పలు, పింగాణి మొదలైన వాటితోటి మట్టితో తయారు చేసిన పాత్రలు అవి. ఈ మట్టి పాత్రని కొట్టాడు ఒక్క దెబ్బ, ఫట్మని ముక్కలైపోయింది. శతధా భిన్నంబుగా వైచితన్ 100 ముక్కలు అయిపోయింది మళ్ళీ. అంటే మళ్ళీ మీరు అడగచ్చు 100 ముక్కలు లెక్కెట్టాడా అని. శతధా భిన్నం అంటే తునకలైందని అర్థం అక్కడ, అంతేగాని కరెక్ట్గా 100 అని కాదు. ఈ విధంగా చేతిలో ఉన్న భిక్షాపాత్రని ఆ రాచెప్పని దాని మీద కొట్టి ముక్కలు చేశాడు. అటు పౌరవీధి చక్కటి పటుకున పరివయిచి క్రోధ పరిపాటిమయం కటములదరంగ భ్రూకుటి నిటలములను చెమట నీరు నిండి ఘటిల్లన్. ఈ విధంగా రాతివి స్తంభం మీద భిక్షాపాత్ర వేసి కొట్టి ముక్కలు చేసేశాడు. పళ్ళు పటపట కొరికాడు, కళ్ళు ఎరిపెక్కాయి. చెమట నీరు ఏమైంది, అలా నుదుటి నుంచి కారింది, కనుబొమ్మల్ని కళ్ళని కప్పుకుంటూ కిందకి కారిపోయింది. ఆ కోపంతో ఆయన ఎవరూ చెయ్యరా అని అపచారం చేయడానికి సంసిద్ధుడైపోయాడు. నిజానికి వ్యాసుడు చాలా సంయమనంతో ఉంటాడు, అంత తేలిక ఎవరిని చెప్పించడండి పాపం. ఇన్ని పురాణములు చెప్పిన మహాత్ముడు, శాంతం అంటే ఏమిటో చెప్పినవాడు, కాలప్రభావం వల్ల కోపం వచ్చేసింది ఆయనకి. అప్పటికీ పక్కనున్న శిష్యులు అంటున్నారట, గురువుగారికి ఎంత కోపం వచ్చింది, చేతిలో ఉన్న భిక్షాపాత్ర పటకను కొట్టాడని. ఎంత కోపం వచ్చినా మన భిక్షాపాత్ర పగలు కొట్టుకుంటే రేపు అన్నం ఎలా తింటాం?
ఒక ఆయనకి తెక్కొచ్చింది, చేతిలో ఉన్న కంచం విసిరేసాడు రైల్లోంచి. ఏమే అన్నం పెట్టవా అని. తీరా అన్నం వచ్చింది. ఇప్పుడు అన్నం ఎలా తింటాడు? కంచం పారేస్తే చేతిలో పెట్టుకు తినాలి, ఇక లేదా సీటు మీద వేసుకు తినాలి. అందువల్ల తొందరపడేది పారేయకూడదు. కొంతమందికి తెక్కొస్తే ఇంట్లో టీవీలు పగలు కొట్టేస్తారు, రిమోట్లు కొట్టేస్తూ ఉంటారు, అది తాళాలు తీసి అవతల పారేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో చంటి కుర్రాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పక్కర్లా, బైకులు తాళాలు అవతల పారేస్తూ కొత్త తాళాలు తెచ్చుకోవాలి, ఒకటి కాదు. కాబట్టి ఎప్పుడు ఎంత కోపం వచ్చినా సరే వస్తువులు పాడు చేసుకోకండి. ఒక్కొక్కళ్ళు కోపం వస్తే తమ వస్తువులు బాగా అట్టే పెట్టుకుని పక్క వాళ్ళ వస్తువులు పారేస్తారు. అదో తెలివితేటలు. అందుకని ఈయన క్రోధమును చూసిన శిష్యులు ఏమన్నారు? గురుదేవా గురుదేవా మీకు పుణ్యం ఉంటుంది, మీరెంత కోపం పొందకండి. ఇంతవరకు ఎప్పుడూ మీ ముఖంలో ఇటువంటి క్రోధం చూడలేదు. ఇప్పుడు ఈ కోపం వల్ల ఏం తంట వచ్చి పడుతుందో, అసలే కాశీకి వెళ్ళినప్పుడు పరీక్షలు ఉంటాయని అక్కడ జాగ్రత్తగా ఉండాలని మీరేమో రాశారు. మీరే ఇక్కడికి వచ్చి కోపం పొందితే ఎలాగా అని వెంటనే ఇంతమంది ఋషులు 2 చేతులు ఇలా జోడించి నమస్కరించి ఏమన్నారు? కోపము సంహరింపుము నీ కుంజరయల్చు లలాట దేశ సంస్థాపిత పాణి పద్మయుగ సంఘటితాంజలి బంధులై మహాతాపస శిష్య బృందములు ధర్మపథంబును తెల్పి చెప్పగా శాపజలంబు పూనితి ప్రశాంతి విహీనతనేమి చెప్పుదున్. మునీశ్వర, కోపాన్ని తగ్గించుకో. పైగా నువ్వు ముని శ్రేష్ఠుడివి, గురువువి. వద్దొద్దు, ఇక్కడ వద్దు, మనకి ఈ ప్రాంతంలో కోపం చెందడం వల్ల వచ్చే కష్టాలు తెలుసు కదా అని మహాతపస్సు చేసిన శిష్యులు వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు, సూతుడు, దాల్భ్యుడు మొదలైన వాళ్ళు బతిమాలారు గురువుగారిని, కాళ్ళ మీద పడ్డారు. ఇక్కడ ఒక మంచి పదం వాడారు, లలాట దేశ అంటే నుదురు. ఈ నుదుటికి సంస్థాపిత పాణి పద్మయుగ సంఘటితాంజలి బంధులు. స్థాపితం అంటే ఉంచుట, లలాట దేశం దగ్గర ఉంచారట, అంటే నుదుట ఉంచారట. ఏం ఉంచారు? 2 చేతులు. ఆ 2 చేతులు ఎలా ఉన్నాయి? పద్మాల్లో ఉన్నాయి. పద్మములు ముడుచుకుపోతాయి రాత్రిపూట. ఆకలి అనే బాధ చీకటైపోవటం వల్ల చేతులు తామర పువ్వులైనా రాత్రిపూట సూర్యుడు లేకపోతే ముడుచుకుపోయినట్టుగా ఇలా ముడుచుకున్నాయి. అంటే 2 చేతులు తామర పువ్వులా ముగిడ్చి నుదుట చేర్చారు. అలా చేర్చి నమస్కరించి, వద్దోయ్ గురువుగారు, మీరు కాశీ మీద కోపగించద్దోయ్, భిక్షాపత్ర పగలగొడితే కొట్టారు, ఇంకో చోటకి పోదాం అంటూనే ఉన్నారు. కానీ ఏం లాభం? వాళ్ళు ఎంత చెప్పినా తెక్కొచ్చేసింది నాకు. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏమంటారు? నాకు కోపం వస్తే మనిషిని కాదంటారు. అది నిజమే. కోపం వస్తే అప్పుడు మనిషి ఎలా అవుతాడు? వాడు మహాభయంకరం. ఆ టైంలో ఏం ఆడతాడో తెలియదు. ఏమైనా పర్వాలేదు అంతే. నేను చూశానండి, మాతో పాటు ఒక ఆయన ఉద్యోగం చేసేవాడు. ఏమవుతుంది కోపం వస్తే? అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఏం చేస్తాడు? రాజీనామా చేస్తే ఎలా బతుకుతాడు? ఆ ఉద్యోగం చేస్తే రేపు పొద్దున ఏదైనా పింఛన్ వస్తే టెన్షన్గా బతుకుతాడు. నిజంగా రిజిగ్నేషన్ ఇస్తే ఎలా బతుకుతాడు వీడు మహానికి? పోనీ మన దగ్గర శక్తులు లేవు కదా, లేనప్పుడు ఎందుకు చెప్పండి? ఇలా చిటికి పడికి కోపగించి ఎవరు మానేసిపోయాడు. ఏమవుతుంది? కోపం చాలా ప్రమాదకరం అండి బాబు. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. క్రోధం అష్ట సిద్ధులను నాశనం చేస్తుంది. క్రోధం సర్వనాశనానికి మూల కారణం. క్రోధం ఎప్పటికీ ప్రమాద కారణమే. ఎందుకో తెలియదు, చట్టుకుని కోపగిస్తారు. అందులో ఇంకెవరి మీదైనా కోపగించవచ్చు, కానీ ప్రపంచంలో కొన్ని వస్తువుల మీద కోపం పొందకూడదట. అందులో ఒకటి క్షేత్రాలు. మీరు కాశీ కానీ ప్రయాగ కానీ ఇలాంటి క్షేత్రములకు వెళ్ళినప్పుడు క్షేత్రం మీద కోపం తెచ్చుకోకండి. గురువుల మీద కోపగించారా, అది సర్వనాశనానికి మూల కారణం అవుతుంది. అటు సూర్యుడు ఇటు పొడిచినా గురువు గురువే. ఒక్కసారి నీవు గురువు అని చేరావు, ఆ గురువుని యావజ్జీవితం ఒకే విధంగా చూడాలి. పొరపాటున ద్వేషం పొందిన, అనవసరమైన ప్రచారం చేసిన, క్రోధం పొందిన, ఇక ఆ తర్వాత వాడిని ఎవడూ రక్షించలేడు. యుగ యుగాలుగా వాడు బల్లిగా పిల్లిగా పుడతాడు. అదిగో వశిష్ఠుడు చెప్పిన మాట వినకుండా హేమాంగుడు అనేవాడు బల్లి తెచ్చాడు. తెలుసా మీకు? వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది. వెంకటేశ్వర రహస్యం ప్రణవ పద్మాకరం అనేటటువంటి పత్రికలో వస్తుంది. అందులో కథ చదవండి. ఈ నెల పిచ్చిపోలు చేసి ఎంతోమంది దెబ్బతిన్నారా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సంయమనం వహించవలసిందే. అందుకని శిష్యులు చెప్పారు, కానీ ఆయన మాత్రం కోపం తగ్గించుకోలేదు. చేతిలోకి నీళ్లు తీసుకుని శాపం పెట్టాలి అనుకున్నాడు. కమండలం చేత్తో పట్టుకున్నాడు. ఆ కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని కాశీని శపించడానికి సిద్ధపడిపోయాడు. ఏమనుకున్నాడు ఆయన?
వేదమదం, ధనమదం, విద్యామదం ఇవన్నీ వీళ్ళకి పెరిగాయి. ధనమదంబును వేద విద్యామదంబు. బాగా డబ్బున్నది ఇక్కడ, అందువల్ల డబ్బున్నదని అహంకారం ఒక పక్కన, మేం వేద విద్యా పండితులమని అహంకారం మరొక పక్కన, సుందరాకారులమని అహంకారం మరొక పక్కన, ఇవన్నీ ఎక్కువైపోయి ఇక్కడున్నటువంటి వాళ్ళు మేము వస్తే అన్నం పెట్టక అవమానిస్తారా? ఇదిగో మీ అందరికీ ఇదే నా శాపం. మాభూత్ త్రైపూరుషీ విద్య, మాభూత్ త్రైపూరుషీ ధనం, మాభూత్ త్రైపూరుషీ ముక్తి కాశ్యాం నివసతాం సదా అన్నాడు ఆయన. అంటే ఏమిటి? కాశీలో ఎల్లప్పుడూ నివసించే వాళ్ళకి నేను శాపం పెడుతున్నాను. మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే కాశీలో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి, మనలాగా బయట నుంచి వచ్చేవాళ్ళకి శాపం పెట్టట్లా. అంత కోపంలో కూడా కొంచెం సంయమనం వహించాడండోయ్. పెర్మనెంట్ రెసిడెంట్స్కి మాత్రమే, అక్కడున్న సిటిజన్స్కి మాత్రమే శాపం పెడతాట. వాళ్ళే మాకు అవమానం చేశారు కనుక. యాత్రికులకి శాపం పెట్టడం అన్యాయం కదా, అందుకని ఏం చేశాడనమాట, కాశ్యాం నివసతాం సదా, సదా ఎల్లప్పుడూ, కాశ్యాం కాశీనగరమునందు, నివసతాం నివసిస్తున్న వారిని గురించి మాత్రమే చెప్పిస్తున్నాను. ఎల్లప్పుడూ కాశీలో నివసిస్తున్న ఇక్కడి పౌరులకి మాత్రమే నా శాపం. ఇక్కడున్న పౌరులకి త్రైపూరుషి విద్య, 3 తరముల పాటు విద్య మా అభూత్ అంటే ఉండకుండా ఉండుగాక. ఈ కాశీలో వరుసగా 3 తరాల పాటు తండ్రి, కొడుకు, ఆయన కొడుకు, ఇలా 3 తరాల పాటు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి చదువు లేకుండా సొంటలైపోదురుగాక. మొదట విద్య లేకుండా పోగాక అన్నాడు. ఎందుకంటే చదువుకోవటం వల్ల వీళ్ళకి అహంకారం వచ్చింది కనుక. ఇక రెండవది మాభూత్ త్రైపూరుషంధనం, 3 తరముల పాటు ధనం లేకుండా పోగాక, కటిక దరిద్రులైపోండి. అక్కడి వరకు పర్వాలేదు, విద్య ఉండకూడదు, ధనం ఉండకూడదే కాదు, మాభూత్ త్రైపూరుషి ముక్తి, 3 తరముల పాటు ముక్తి లేకుండా పోగాక, వీళ్ళంతా నరకం పాలైపోదురుగాక అన్నాడు ఆయన. ఇక్కడ మండద మరి స్వామివారికి అది అవిముక్త స్థలం, మోక్షక్షేత్రం. మోక్షం శనగపప్పులా పంచిపెట్టే స్థలం. అటువంటి స్థలంలో 3 తరముల పాటు ముక్తి కూడా ఉండకూడదు అని శపించడానికి సిద్ధపడ్డాడు. లోపల అలా అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, కమండలం తీసుకున్నాడు, చేతులు నీళ్లు పోసుకుని ఈ మంత్రం పైకి చెప్పి నేల మీద జల్లితే జరిగిపోతుంది. అది వ్యాసుడికి ఆ శక్తి ఉన్నది. కానీ అలా జరిగితే ప్రపంచం తల్లకిందులైపోతుంది. అందువల్లే ఆయన ఎంత గింజుకున్నా అంటాడు కానీ నోట్లోంచి మాట రాదు, మంత్రం ఆగిపోయింది. కమండలంలో నీళ్లు చేతిలోకి రావడం లేదు. అనుచు శపియింపబూనునయ్యవసరమున, అనుచు శపియింపబూనునయ్యవసరమున, ఏమి చెప్పుదు ఓ సంయమీంద్రవంద్య. ఉదిలగొని కంపమందుచునుండెగాని శాపజలమందుకోకేలు సాగదయ్యే. పాపం బాధపడుతున్న వ్యాసుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు అగస్త్యునితో, ఇంత భయంకరమైన శాపం పెట్టాలనుకున్నాను, ఇలా శాపం పెట్టాలనుకుని ప్రయత్నిస్తూ ఉంటే ఏం చెప్పమంటావు? శరీరం వణికిపోయింది. అప్పుడు ఈ శాపం పెట్టాలనుకోవడంతో శరీరం ఏమైంది, కంపముందుచు నుండి కానీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నోరులా వణికిపోతోంది. శాపజలం అందుకోవడానికి కమండలం అందుకోలేకపోయాను, కమండలంలో నీళ్లు చేతిలోకి రావట్లేదు, చేతులు కూడా వణికాను, వాడు పట్టు తప్పాను అనమాట, నర్వస్ వీక్నెస్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చేతిలోకి నీరు రాదు, నోట్లోంచి మాట రాదు, ఇంకా శాపం ఏం పెడతాడు? ఇలా వణుకుతున్న సమయంలో కోపంతో శాపం పెట్టాలనిపిస్తోంది, నోట్లోంచి మాట రాదు, నీళ్ళు అందుకోలేడు. సరిగ్గా ఆ సమయంలో ఆయన అదృష్టం మన అదృష్టం అన్నీ బాగున్నాయి అనుకోండి. వెంటనే ఒక ఇంటి తలుపు తీసుకుని ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ ఎంత ఉంది, ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది ఆవిడకి. ఇక్కడ రాశారు 50 వర్ష దేశీయ అన్నాడు ఆయన. అంటే ఒక 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది ఇంచుమించుగా. ఈ వయస్సు వాళ్ళకి ఏమవుతుందన్నమాట, పూర్వకాలంలో, ఇప్పుడు కాదు, పూర్వకాలంలో ఒక 50 ఏళ్ళు రాగానే జుట్టు కొన్ని వెంట్రుకలు తెల్లబడ్డం మొదలెడతాయి, కొన్ని వెంట్రుకలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. అంచేత అది ఎలా ఉందట, తిలతండుల న్యాయము వహించింది అన్నారు.
నువ్వులు బియ్యం కలిపి ఎండబోస్తే ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. నువ్వులు బియ్యము ఈ రెండు కలిపి ఒకసారి ఎండబోసారట. నువ్వులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. బియ్యం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆవిడ జుట్టు ఎలా ఉంది అంటే కొన్ని వెంట్రుకలు తెల్లబడ్డాయి, కొన్ని నల్లబడ్డాయి పాతకాలంలో. ఇప్పుడు అసలు తెల్లబడవు. అలా తెల్లబడకుండా కొంతకాలం చేసిన తర్వాత వాళ్ళు చేసిన పని వల్ల ముఖాలు అవి వికృతం అయిపోయాక, కళ్ళల్లోకి ఆ రంగులు వెళ్ళడం వల్ల కళ్ళు పోయాక, ఆపరేషన్లు చేశాక కళ్ళు సక్రమంగా కనబడకపోయాక అప్పుడు ఆ రంగు తీసి పక్కన పెడితే పూర్తిగా తెలుపెక్కుతుంది. ఇప్పుడు ఇది విచిత్రంగా మారిపోతుంది. ఈ రంగు వేసిన వాళ్ళ తల కొంతకాలం పోయిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. దిక్కుమాల తల అసలు రంగు అయిపోతే ఎలా ఉంటుంది? ఇదిగో రమణమూర్తి గారి జుట్టు నా జుట్టులో ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఏ రంగు లేకపోవడంలో హాయిగా తెల్లతండుల న్యాయంతో ఉందట. అటువంటి ఆవిడ చెయ్యి చాచింది. ఇలా చెయ్యి చాచి ఏమయ్యో ఈ మునీశ్వర అన్నది. సరిగ్గా ఆవిడ కాళ్ళు చిగురుటాకుల్లా మెత్తగా ఉన్నాయి కనుక గడప దాటి నడిచి వస్తూ ఉంటే ఆ నడక కూడా వయ్యారంగా ఉంది. ఆవిడ కాళ్ళకున్న గజ్జలు గల్లు గల్లుమంటున్నాయి. ఆవిడ వేద పురాణ శాస్త్ర పదవీ స్వరూపిణి అన్నారు. దవీయసి అంటే దూరముగా ఉండుట. నా దవీయసి దూరంగా లేదు. ఏమిటి దూరంగా లేదు అంటే వేద పురాణ శాస్త్ర పదవి దూరంగా లేదు అంటే అర్థం ఏంటనమాట, ఆవిడలో వేదాలు పురాణాలు ఉన్నాయి. ఇదో చమత్కారం. అనిర్వంచనుడు అని రాశారు ఒకప్పుడు ఒక ఆయన. దానికి అర్థం చాలామంది అప్పట్లో చెప్పలేక నానాయాతన పడ్డారు. వంచనుడు అంటే అర్థం ఏంటి? మోసము చేసేవాడు. దానికి వ్యతిరేకం నిర్వంచనుడు అంటే మోసము చేయనివాడు. మళ్ళీ దానికి ముందు పెడితే అనిర్వంచనుడు అంటే మళ్ళీ మోసగాడు అని అర్థం. మంచివాడు కాడు, మంచివాడు కాడు అనడానికి వీలు లేనివాడు, ఇలాగనమాట. కవులు అప్పుడప్పుడు ఎన్ని చమత్కారాలు చేస్తారో ఓయ్ బాబాయ్. అలాంటి చమత్కారాలు కావాలంటే మానవ కథ చదవాలన్నమాట. అందులో రావణాసురుడి గురించి చెబుతూ భలే తమాషా చెప్పాం కదా, అలాంటి పదాలు చదవాలి ఒకసారి వెళ్ళి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని చీరే హస్త సంజ్ఞాదరమొప్ప రత్న కటకాభరణం బులు గల్లు గల్లనన్. ఒక వేద పురాణ శాస్త్ర స్వరూపిణి, ఒక వేదమాత, పురాణమాత, శాస్త్రమాత. ఓ 50 ఏళ్ళున్నావిడ. కొన్ని తల వెంట్రుకలు తెల్లబడగా, కొన్ని నల్లగా ఉండగా ఇంటి అరుగు మీదకు వచ్చింది. ఇల్లు తలుపు తీసుకుంది. అక్కడ పెద్ద ఇల్లు అనమాట. అది కూడా మండువా ఇల్లుట. ఆ మండువా ఇంటి తలుపు తీసుకుని, సింహద్వారం తీసుకుని అరుగు మీద నిలబడింది. సంయమివరా ఇటు రమ్మని చీరే. ఆ పిలవడంలో కూడా వ్యాసారమ్మం లేదు. ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చిందండి. వ్యాసారమ్మంటే వచ్చేసేవాడిన. కానీ ఆవిడ ఏమంది? సంయమివరా అంది. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన మునీశ్వర. సంయమి అనే శబ్దమునకు కామక్రోధాదులు జయించిన నియమనిష్టలు కలిగిన మునీశ్వరుడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇది అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగాన్ని అవలంబించేటటువంటి వాళ్ళలో యమము నియమము పాటిస్తారు. యమ నియమాలు పాటించే వాళ్ళని సంయమి అంటారు. అది నిజంగా పాటిస్తే వాడి కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు పాటించకే ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు అవుతున్నారు కొంతమంది సన్యాసులు. కాబట్టి కలియుగంలో ఈ యమనియమాదులు తగ్గిపోయాయి. ఆహారం వల్ల లేకపోతే వాతావరణ కాలుష్యమో ఈ జనాలతో తిరగడం వల్ల కానీ అందరిలో కూడా ఇంద్రియ శక్తి తగ్గిపోయింది. ఏం వాగుతారో తెలియకుండా అయిపోతున్నారు. కానీ పూర్వకాలంలో కఠోర నియమాలు పాటించడం వల్ల వాళ్ళకే కోపం వచ్చేది, కానీ తక్కువగా వచ్చేది, అరుదుగా వచ్చేది కోపం. నిత్యక్రోధులు కాదు వాళ్ళు. ఇప్పుడు ఇవిడు ఏమంటోంది? సంయమివరా అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన మునీశ్వరా ఇలా రా అన్నది. అరుగు మీదకి వచ్చిందా, రమ్మని పిలిచిందా. ఆ పిలిచేటప్పుడు ఏముందనమాట? శాంతస్వరూప అంది. ఇంకెంతకంటే దెప్పాలా? తిట్టడానికి వేరే తిట్లు తిట్టక్కర్లా. ఒక వ్యక్తి సొంట అనుకోండి, వాడిని సొంట అంటే బాగుండదు. ఆహా తమర ఎంత పండితులో అన్నావా, అది దెప్పుతామని అర్థమైపోతుంది. రోజు చెడమడ తిట్టే కోపిష్టివాడిని పట్టుకుని ఆహా మీరే శాంతకుమారులు, మీరే శాంతస్వరూపులు అంటే వాడికి తెలియదా మాత్రం.
కాబట్టి ఆవిడ వ్యంగ్యంగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా ఇటురా అన్నది. ఆ పిలవడం కూడా చేతికి బంగారపు గాజులు వేసుకున్నది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆవిడ. ఆ గాజులు ఉన్న చేతితోటి ఇలా పిలిచింది, చేత్తో సంజ్ఞ చేసి. అప్పుడు ఏమైంది, ఈ చేతుకున్న గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెనక్కి ముందుకి కదిలి ఠింగ్ ఠింగ్ అని శబ్దం చేశాయి. మధురమైన శబ్దం చేసేయట. ఆ రత్న కటకర ఆభరణంబులు గల్లు గల్లనన్. కాళ్ళకి నూపురోలు ఉన్నాయి, చేతులకి గాజులు ఉన్నాయి. ఈ గాజులు గలగల శబ్దం చేశాయి అనమాట. అలా గాజుల గలగల శబ్దంతో రమ్మని పిలిచింది. వెంటనే నీకు బ్రహ్మానందం కలిగేసిందండోయ్. అమ్మ, ఎన్నాళ్ళయిందండి బాబు ఇలా పిలుపు ఈ కాశీనగరంలో ఇళ్ల దగ్గర నుంచి వినిపించి అనుకున్నాడు ఆయన. ఇంకా శాపజలం తీసుకోలేదు, పక్కన పారేశాడు కమండలం. ఇంకెందుకు శాపం పెట్టడం, ఎలాగో రావయ్యా అంది కదా, భోజనం పెడతానంటుంది అనుకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే సొంత దగ్గరికి వెళ్ళగానే ఆవిడ దగ్గరికి పిలిచి, ఏమి నాయనా 7 రోజులు తిండి లేకపోతే ఇంత కోపగించాలా అంది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళడంతో ఆవిడేదో మాట్లాడుతున్నా ఆ మాట వినకుండా చేతులు జోడించి నమస్కరించాడండోయ్. తనకి తెలియకుండానే నమస్కారం చేశాడు. ఒక వ్యక్తిని చూడగానే చూడగానే ఆయన ఎవరో ఏమిటో తెలియకపోయినా అవతల వ్యక్తిలో ఉన్న వర్చస్సు వల్లో, జ్ఞానం వల్లో, తపశ్శక్తి వల్లో కొంతమంది నమస్కరిస్తారు. అలా నమస్కరించాలి అనిపించిందా ఇక వాడు చాలా గొప్పవాడు, అవతలవాడు అనమాట. మీ మనసు చెప్పేస్తుందన్నమాట. డాయబోయి అప్పుడాయమ్మయవ్వరో ఏమి కులమునదియో ఎరుగకయును ఏ జొహారు నిడితి హృదయంబనేరుచు ఎదిటి ప్రాభవంబు నేర్పరింప. వ్యాసుడే చెప్పాడు ఏమని, నేను దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మ ఎవరు, ఆవిడ చదువేమిటి, నేను వయస్సులో పెద్దవాడినా ఆవిడ వయసులో పెద్దదా, ఇవేం చూడలేదు. పాండిత్యం గురించి ఆలోచించలేదు. ఆవిడ తపస్సు చేసిందా లేదా, ఏం కులము, ఇవేం అడగకుండా 2 చేతులు జోడించి నమస్కరించాడు. కారణం హృదయంబనేరుచు నెదిరి ప్రాభవంబు నేర్పరింప. మన హృదయమునకు ఒక శక్తి ఉన్నది. ఒక వ్యక్తిని చూడగానే ఇతడు గొప్పవాడు లేక కాదు అని నిర్ణయించే శక్తి. అందులో తపస్సు చేసిన వాళ్ళకి ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్లే తన తపశ్శక్తితో ఈవిడెవరో మహోదాత్తురాలు, చాలా గొప్పది, ఈవిడికి నమస్కారం చెయ్యాలి అనిపించింది. అందరి చేత నమస్కారాలు అందుకునే మహాగురువు, కులగురువు, కులపతి అయినటువంటి వేదవ్యాసుడు అందువల్లనే మారు మాట్లాడకుండా 2 చేతులు జోడించి సద్వినయంతో నమస్కారం చేశాడు. ఆ శక్తి అంత గొప్పది. అదే ఆదిశక్తి అంటే. అమ్మవారి శక్తి అక్కడ కనపడితే నమస్కారం చేయలేదంటే వాడు ఎంత దురదృష్టవంతుడు, ఎటువంటి శాపగ్రస్తుడు. అలా నమస్కరించాక ఎంతో ప్రేమగా ఆ తల్లి పలకరించి, ఏనాయనా ఆకలి వేస్తోందా అంది. క్రమక్రమంగా కొంచెం తెప్పింది కూడా. భిక్షలేదని ఎంత కోపింతురయ్య కాశికా పట్టణము మీద కానినేయ నీ మనశుద్ధి తెలియంగ నీలకంఠుడెంత చేసెనుగాక కూడేమి ప్రాతి. భిక్ష లేదని, అన్నం దొరకలేదని కాశీ మీద ఇంత కోపగించాలా? అన్నం లేకపోతే ఇంకేదైనా పని చేసుకునైనా భోజనం చేయాలి తప్ప కాశీ మీద అలిగి శాపం పెట్టాలనుకోవడం ధర్మం మీద. అందుకే ఆవిడ కానినేయ అన్నది. ఇంతకంటే ఇంక వేరే తిట్టక్కర్లా. కాశికా పట్టణము మీద కానినేయ. కానినేయుడు అంటే కన్యక పుట్టినవాడు. పెళ్ళవడానికి ముందు స్త్రీకి సంతానం కలిగితే వాడిని కన్యాపుత్రుడు, కానినేయుడు అంటారు. కర్ణుడు కుంతీదేవికి అలా పుట్టాడు, కానినేయుడు. వ్యాసుడు కానినేయుడు. ఎందుకని సత్యవతికి పెళ్ళవలేదు, పరాశరుడు వల్ల జన్మించింది, అందువల్ల కానినేయుడు. కానినేయుడు అప్పుడప్పుడు కోపగిస్తాడు అని ఒక శాస్త్రం ఉన్నది. కానినేయ క్రోధీ భవతి అని. అందువల్ల కన్యాపుత్రుడు అనడం ద్వారా అదిగో కానినేయుడికి కోపం వస్తుందని నిరూపించే సుమా అని. అందరికీ అని కాదు, సహజంగా ఒక శాస్త్రం ఉండేది ఆ రోజుల్లో. అది నిరూపించవు నువ్వు ఇవాళ. ఎక్కడ తిట్టినట్టు ఉండదు, కానీ ఆ పదం ద్వారా మనకు ఆ తిట్టు తెలిసిపోతుందన్నమాట. అసలు అది పదం వాడాలంటేనే బాగా జ్ఞానం ఉంటే తప్ప ఏం చేయలేరు. ఎవరినైనా కుండకుడు, గోళకుడు ఇలా అన్నారంటే ఆ రోజుల్లో కుండకుడు అంటే ఏమిటనమాట,
స్త్రీకి సంతానం కలగకపోతే మరొకరి ద్వారా పుడితే వాళ్ళని కుండకులు అంటారు. అదే ఉదాహరణకు కుంతీదేవి ఉన్నది, పాండురాజు వల్ల సంతానం కలగదు, అందువల్ల మంత్రం చదివి దేవతల యొక్క వరంతో సంతానం పొందింది. ఎవరో కానీ అన్నారు దేవతలకి పిల్లలు పుట్టరని పార్వతి శపించింది కనుక వాళ్ళకి దేవతలకు పిల్లలు లేరని. దేవతల్ని అలా శపించలేదు ఆవిడ. మీకు కన్న బిడ్డలు ఉండరు, మీ దేవతలకు బిడ్డలు ఉండరు, మీ వరముల ద్వారా పుడతారు అన్నది. అందుకే వరముల ద్వారా పుడుతున్నారు, అది మాత్రం మర్చిపోకూడదు మనం. ఆవిడ శాపం పెట్టిందంటే ఇక పిల్లలే ఉండరు. దేవజాతి అభివృద్ధి పొందదు, వాళ్ళు ఎప్పుడు 3 కోట్లే. కానీ దేవతలకు ఏ శక్తి ఇచ్చింది? వరముల ద్వారా సంతానం ఇస్తుంది. అందుకే కుంతీదేవికి ఇంద్రుడి ద్వారా అర్జునుడు పుట్టాడు, వాయువు ద్వారా భీముడు పుట్టాడు, యమధర్మరాజు ద్వారా ధర్మరాజు గారు పుట్టారు, అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులు పుట్టారు. అది తెలియకపోతే చాలా ప్రమాదం ఉండయి. అందుకే పురాణం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పకపోతే దీన్నే పుట్టిన అవతలవాడు దేవతలకి పిల్లలు పుట్టరు కదా, అటువంటిప్పుడు కుంతీదేవి కొడుకు ఎలా పుట్టాడు అని అడిగితే వీడికి దగ్గర సమాధానం ఉండదు. పురాణం చదివేటప్పుడు అక్షరం చదవాలి. అందువల్ల దేవతలకి వాళ్ళ భార్యల వల్ల భవిష్యత్తులో సంతానం ఉండదు, కానీ వాళ్ళ వరాల వల్ల మాత్రం పిల్లలు పుడతారు. అందులో కుంతీదేవికి ఈ విధంగా పుట్టడం వల్ల వాళ్ళని కుండకులు అంటారు. ఇంకా గోళకులు అంటే కొంతమందికి పూర్వకాలంలో వైధవ్య యోగం ఉండేది. అంటే పెళ్ళైన వెంటనే భర్త చచ్చిపోతాడు. అప్పుడు ఏం చేసేవారట, ఈ పిల్లని ఏ గొర్రెపోతుకో మేకపోతుకో ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆ మేకపోతో గొర్రెపోతూ చచ్చిపోయాక అప్పుడు రెండో పెళ్లి చేసేవారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి జరిగిందని ఒక కథ ఉంది. భారతంలో ఇవేం ఉండవు, కానీ గాంధారిని అలా గొర్రెపోతుకి ఇచ్చి పెళ్లి చేశారు అని ఒక కథ ఉన్నది. అది ఎక్కడుందో ఎవరికి ఇప్పటికీ తెలియదు. అందువల్లే గోళకులు అన్నారు వాళ్ళని, దుర్యోధనాదుల్ని. ఇలా చాలా తమాషాలు ఉన్నాయండో. దేవరన్యాయం అని పిల్లలకి చాలా పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఇందాక చెప్పినట్టుగా దేవతల వరం వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఉత్తమోత్తములు. అందుకే కుంతీదేవి పిల్లలు సాక్షాత్తు దేవతలు, దేవతల యొక్క వరం వల్ల పుట్టారు కదా. అందువల్ల యాగాల వల్ల పుట్టేటటువంటి పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా కారణ జన్ములు అనమాట. ఇలా కొన్ని సంతానాలు చాలా ఉత్తమోత్తం. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం వెళ్ళొద్దు, కానీ కానినేయ అని దెప్పిందనమాట. నీ మనశ్శుద్ధి తెలుసుకోవాలి, పరీక్షిస్తే నెగ్గుతావా లేదా, అన్నం లేకపోతే ఎలా తట్టుకుంటావు, ఉపవాసాది క్లేశములు తట్టుకుంటావా లేదా, తట్టుకుంటే నెత్తి మీద పెట్టుకుని నిన్ను భీమేశ్వరుడి దగ్గరికి పంపాలని నీలకంఠుడు ఇంత పరీక్షించాడు తప్ప, లేకపోతే కాశీలో అన్నానికి లోట. కాశీలో రకరకాల భోజనాలు ఉంటాయి, పులిహార పెడతారు, సాంబారు ఉంటాయి, అప్పడాలు ఉంటాయి, పెరుగు ఉంటుంది, మంచి మంచి భోజనాలు. ఆకులు చేత్తో పట్టుకుంటే మధ్యాహ్నం పడి జై శ్రీరామ్ అంటే తినచ్చు వరసగా, ఏ లోటు ఉండదు. పైగా ఎవడైనా నిజమైన భక్తితో కాశీ వచ్చి అమ్మా విశాలాక్షి మాత, అన్నపూర్ణమాత అన్నం కావాలంటే మాత్రం అన్నపూర్ణ ఏదో ఒక మారు రూపంతో అన్నం వడ్డిస్తుందండి. నేను చూశాను అది. అన్నపూర్ణను తలుచుకుంటే ఏదో ఒక రూపంలో మంచి గరిటెతో ఇంత అన్నం పెడతారు. నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను మీకు, అవి చెప్పినా మీరు నమ్మలేరు కొంతమంది. అటువంటి అనుభూతులు అక్కడ జరిగాయి నాకు. నేను ఎప్పుడో చాలా కాలం క్రితం వెళ్ళినప్పుడు ఒకసారి 1998లో కూడా అనుకుంటాను, మేము చాలా పెద్ద బ్యాచ్ వెళ్ళాం. ఆ పూట వంటవాళ్ళు అందరూ కలిసి గంగానదికి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉండిపోయాను. ఆకలి మాడిపోతున్నాను. అన్నపూర్ణమాత అనుకునే సమయానికల్లా మంచి ఆకేసి అక్కడున్న సారస్వత బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు ఆ పూట 81 రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టారట విశ్వనాథుడికి. అవి పట్టుకుని నాకు పెట్టారు. మొదటి విస్తరి మీకు వేస్తామని. ఆ సంవత్సరం జరిగిన ఆ అన్నం తిన్నాక ఒక ఆవిడ ఉంగరం ఇచ్చింది, ఇంకోటి ఇచ్చింది. చాలా అద్భుతాలు జరిగాయి అక్కడ. నాకు చాలా విశేషాలు అనుభూతులు కలుగుతూనే ఉంటాయి. ఆ అన్నం పెట్టిన వాళ్ళే భగవంతుడంటే. భగవంతుడంటే ఊరు వేరే రూపంలో కనపడక్కర్లా, దైవం మానుష రూపేణ. నీకు ఆ పూట అన్నం పెట్టినవాడే అన్నపూర్ణమాత, కంచం పెట్టినవిడే విశాలాక్షి రూపం. అంటే కాస్త కాఫీ ఇచ్చినవిడే ఇంకొక రూపం. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు కావలసినది ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మీరు చూడండి, ఎప్పుడైనా మధ్యాహ్నం పూట మాకు అన్నం దొరకట్లేదు, ఆకలి వేస్తోంది అనుకుని ఒకసారి అన్నపూర్ణం తలుచుకోండి, మీకు అన్నం రాకపోతే అడగండి, ఎలా అయినా వస్తుంది అక్కడ. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృతపాయసమొసగు అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు ఎరుగవే ఆతిథ్య వేళలందు.
నువ్వు కాశీ గురించి స్కాంద పురాణంలో రాశావు, విన్నావు, రాశావు. ఏమని రాశావు? శ్రీ విశాలాక్షి బంగారపు గరిటెతో మధ్యాహ్నం పూట అమృతం వంటి పాయసం పెడుతుంది అంటే ఆ తిన్న ఆహారం వాడికి రుచిగా ఉంటుందని అర్థం. అక్కడ అమృతం అంటే కేవలం తీయగా ఉంటుందని కదా. అక్కడ వాడు ఎవడన్నాడు పులిహార తీగ ఎలా ఉంటుందండి, అమృతంలో ఎలా ఉంటుందండి అంటే అమృతం అంటే అక్కడ చావు లేనిదని అర్థం. అంటే ఆహారం తింటే మనకు ఆరోగ్యం, రుచి అన్నీ ఉంటాయి అందులో. అదేంటో మంచినీళ్ళు బాగా కలిపేసి పెరుగులో నీళ్ళ మజ్జిగ తయారు చేసి ఆ నీళ్ళ మజ్జిగ పోస్తారు కొన్ని చోట్ల సత్రాల్లో చివరిలో, ఉట్టి నీళ్ళ మజ్జిగ. ఆ నీళ్ళ మజ్జిగతో అన్నం తిన్న రుచిగా ఉంటుందండి అక్కడ. అదేంటో అదే మన ఇళ్లలో అయితే తినలేరు. బయటకు వచ్చినప్పుడేమో నీళ్ళ మజ్జిగ పోస్తావు పెరిగేది అని దెబ్బలాడేవాడు కూడా కాశీలో ఒట్టి నీళ్ళ మజ్జిగ పోసినా ఇంత నిమ్మకాయ బద్దేసి అన్నం పెట్టినా అది తిని ఎంతో బాగుందంటాడు. అది కాశీ మహిమ అంటే. కాబట్టి కాశీలో మధ్యాహ్నం పూట అమృతం వంటి పాయసాన్ని పెడుతుంది, అద్భుతమైన ఆహారం పెడుతుంది విశాలాక్షి అని విన్నావు కదా. మధ్యాహ్నం వేళ కాశీకాపురంలో అది జరుగుతోంది కదా, అది మర్చిపోయావా? మర్చిపోయి కాశీ నగరాన్ని శాపం పెట్టాలనుకున్నావా? 7 దినములు అన్నము దొరకకపోయినంత మాత్రం చేత కాశీనగరం సర్వనాశనం చేద్దాం అనుకుంటావా? ఇదా నీ సంయమని లక్షణం? ఇదా తపస్సు అంటే? ఇదా శాంతం యొక్క లక్షణం అంటే? కురన్నెల పూవుదాల్పునకు కూరిమి భోగపురంధ్రికక్కటా ఇన్నగరీలలామమునకి పరిపాటికి ఏల క్రోధమేలన్న ఘటించదో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షిత కిన్న కరోతి పాపమను కేవల నీతి తలంచి చూడగను. చంద్రరేఖని ధరించిన ఈశ్వరుడికి, చంద్రరేఖ మౌళికి, చంద్రశేఖరునకు ఈ కాశీ అంతఃపురకాంత. అన్నపూర్ణాదేవి భార్య అయితే ఈవిడ అంతఃపుర స్త్రీ. అందుకే కాశీని తన అంతఃపురకాంత కింద చూస్తాడు ఆయన, ఎంతో గౌరవంగా చూస్తాడు. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా ఆయన చూసుకునే ఏకైక నగరం ఈ కాశీకాపురం అంటే. అటువంటి కాశీనకా నగరానికి అన్నము లేదని శాపం పెట్టాలనుకుంటావా? ఈ మాత్రానికి కోపగిస్తావా? ఇంతకాలం నువ్వు చెప్పిన పురాణాలు ఏమైపోయాయి? పురాణాల్లో నువ్వు రాసేవలే ఒక సూక్తి, ఏమని? బుభుక్షిత కిన్న కరోతి పాపమని. బుభుక్షిత ఆకలి ఎక్కువైపోయి అన్నం తినాలనే కోరికతో ఉన్నవాడు, మలమల మాడిపోతున్నవాడు, కిం పాపం న కరోతి అంటే ఏ పాపమును చెయ్యడు క్వశ్చన్ మార్క్, అనగా ఎంతటి పాపమునకైనా సిద్ధపడతాడు. కిం న కరోతి పాపం అంటే ఏ పాపమైనా చేస్తాడనమాట. ఆకలి కొన్నవాడు చెయ్యరాని పాపం అంటూ లేకుండా ఏ పాపమైనా చేస్తాడు. ఆకలి అన్ని పాపాలు చేయిస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమన్నారు? నేరం నాది కాదు ఆకలిది అన్నారు. ఆకలి అంత ప్రమాదకరమైనది అని రాసేట్టిన. బహుశా అలా రాసిన సూక్తి నిరూపించడానికి ఇలా చేసి ఉంటావు నువ్వు. నీవు రాసిన సూక్తి నీవే నిరూపించావన్నమాట. కాశీ మీద కోపగిస్తే విశ్వేశ్వరుడికి నీ మీద ఎంత కోపం వస్తుందో ఆలోచించావా? ఆయనకు కోపం వస్తే తట్టుకోగలమా? అందులో అన్ని చోట్ల ఒక ఎత్తు, కాశీ విశ్వనాథుడి లక్షణం ఒక్కటి, ఒక ప్రత్యేకతట. శివుడు చాలా చోట్ల చాలా రూపాల్లో ఉన్నాడు. సౌరాష్ట్రంలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళుడు, ఓంకారంలో అమలేశ్వరుడు, పార్లే వైద్యనాథుడు, ప్రజ్వల్యాం వైద్యనాథంచి అనమాట. డాకినిలో భీమశంకరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, ఘుస్మేశం విశాలకుడు. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఉన్నాడు ఆయన. తక్కిన చోట్ల చిన్న చిన్న పరీక్షలు పెడతాడు. కానీ కాశీలో విశ్వనాథుడు అనే పేరుతో ఉన్నప్పుడు చాలా నియమనిష్టలతో చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉంటాడు, చాలా కఠోరంగా ఉంటాడట. ఎందుకనేది మోక్షభూమి అవ్వడం వల్ల అక్కడ తప్పు చేస్తే క్షమించడు వచ్చింది తెప్పలు. అదే హిమాలయంలో కేదారం దగ్గరికి వెళ్ళి పొరపాటు చేస్తే పోన్లేరా చలికి తట్టుకోలేక ఏదో పని చేసేవాళ్ళే అంటట. హిమాలయాల్లో నిజంగా తాగడం మహాపాపమే. కేదారంలో మద్యపానం నిషేధం, కానీ పొరపాటు ఒకటి తాగేసేట. తాగేసి స్వామి చలికి తట్టుకోలేక తాగాను క్షమించంటే పోన్లేరా చలికి తాగేవలే అంటట ఆయన. అంటే అంత తొందరగా క్షమిస్తాడు. అలా చాలా ప్రాంతాల్లో తప్పుల్ని క్షమిస్తాడు. నెత్తి మీద కాలు పెట్టిన వాళ్ళు కూడా క్షమించాడు శ్రీశైలం మల్లికార్జునుడు. అంత కరుణాస్వరూపుడు ఆయన. ఆ లింగం మీద కాలు పెట్టాడు వాడు తెలియక, ఆ తర్వాత ఏడ్చాడు. చెప్పాక అలాంటి వాళ్ళు కూడా ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు.
కానీ ఒక్క కాశీలో మాత్రం పిచ్చి పనులు చేస్తే క్షమించడు, గెట్ అవుట్ అంటాడు అంతే. కాశీలో ఉన్నది ఎటువంటిదంటేనా, సింహాసనం మీద కూర్చున్న రాజు, న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తి, జడ్జి గారు అన్నమాట. ఆఫీసులో కూర్చున్నప్పుడు మొగుడైనా సరే నేను ఆఫీసర్ని అంటాడు. ఇంటికి వచ్చాక చాలు, బయట కలెక్టర్ కానీ ఇంటికి వచ్చాక అంతే సంగతి. కానీ అక్కడ ఉన్నప్పుడు, ఆ సీట్లో ఉన్నప్పుడు ఆ పవర్ అలా ఉంటుంది. విశ్వనాథుడు ఆ సమయంలో భువనభర్తగా ఉంటాడు. ఆ భువనభర్త అవుతాడు ఆ కాసేపు. అప్పుడు ఎవరు చెప్పినా వెండు, సీటు దిగాక మళ్ళీ చల్లబడిపోతాడు. అందుకనే విశ్వనాథుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కాశీలో తక్కిన చోట్ల చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ కాశీలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. ఏదన్నా ఒక ప్రాంతంలో పాపం చేస్తే ఏలూరులోనో మైసూరులోనో బెంగళూరులోనో ఉప్పల్లోనో నాగోల్లోనో సత్రంపాడులోనో పాడు సత్రంలోనో ఎక్కడో చోట తప్పు చేస్తే ఈ క్షేత్రాల్లో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పుణ్యక్షేత్రానికి వెళితే పోతుందన్నమాట. ప్రాయశ్చిత్తం కేవలం పుణ్యక్షేత్రానికి వెళ్ళడమే. కాబట్టి మీరు ఎక్కడో ఏ రైల్వే స్టేషన్లోనో పిచ్చి పనులు చేస్తే అదో పాపం వచ్చింది కదా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటనమాట, తీర్థయాత్రకి వెళ్ళడమే, పుణ్యక్షేత్రానికి వెళ్ళడమే. పుణ్యక్షేత్రానికి వెళితే ఈ పాపాలు పోతాయి. తీరా పుణ్యక్షేత్రానికి వెళ్ళాక కూడా పాపం చేసాం. ఏ బదరియో వెళ్ళారు, లేకపోతే ఇంకొక విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ పాపాలు చేశారు. అక్కడికి వెళ్ళాక గురువుగారిని తిట్టారు పొరపాటున. తీరా పెడితే పులిహార పెడతానుకుంటే నాకు కొంచెం బియ్యం పులిహార పెట్టారు, పక్క వాళ్ళకి 2 కొంచాల బియ్యం పులిహార పెట్టారు అని ఒక మెతుకు పులిహార తగ్గినందుకు గురువుగారిని తిట్టారనుకోండి, అప్పుడు పాపం వచ్చిందిగా. ఇప్పుడు పుణ్యక్షేత్రంలో చేసిన ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? దేవాలయాలలో పుణ్యక్షేత్రాలలో చేసిన పాపం పోవాలంటే ఏం చేయాలి? వారణాసికి పోవాలి. కాశీకి వెడితే కాశీ చేరిన వెంటనే ఈ పుణ్యక్షేత్రాలలో చేసిన పాపాలన్నీ భస్మం అయిపోతాయి. కాబట్టి రేపటి నన్ను తిట్టాలా? అనవసరంగా చేయకండి. పొరపాటున చేసాం పాపాలు, ఈ పాపాలన్నీ పుణ్యక్షేత్రాలకు వెడితే పోతాయి. పుణ్యక్షేత్రాల్లో కూడా పాపం చేస్తే కాశీ వెడితే పోతాయి. కానీ కాశీ వెళ్ళాక కూడా పాపం చేశాడు వాడు కర్మగాలి, అప్పుడేమవుతుంది? కాశీలో చేసిన పాపం మళ్ళీ కాశీ వెడితేనే పోతుంది. అంత గొప్ప క్షేత్రం కాశీ. కాబట్టి కాశీ మీద కోపగించకూడదు నాయన. సరే, నువ్వు బ్రాహ్మణోత్తముడివి, వేదాలు విభాగించిన వాడివి, అటువంటి నీకు మేమేం చెబుతాం? నేరాలు అనలేం. భిక్ష పెడతానరా. ఎట్టు పురాణములు 18 చెప్పితివి. అసలు 18 పురాణాలు ఎలా చెప్పావు నువ్వు అనిపిస్తుంది నాకు. 18 పురాణాలలో నిరంతరం చాలా జాగ్రత్తగా ఉండాలి, శాంతంగా ఉండాలని చెప్పినవాడు నువ్వు మాత్రమేమో శాంతం లేకుండా ఉంటావా? ఇతరులకి చెప్పడానికే కానీ ఆచరించడానికి నియమాలు ఉండవా అని పలికింది. పైగా విశ్వేశ్వరుడికి నీ మీద ఎంత కోపం వస్తుందో అని మళ్ళీ అన్నది. క్రోధము ఫలమే నిర్మల బోధమునకు దీర్ఘవాసమున కర్హంబే క్రోధము వారాణసిపై క్రోధించిన విశ్వభర్త కోపింపడుకో. చక్కగా చదువుకుని 10 మందికి చెప్పేవాడు కోపం పొందొచ్చా? ఇంత చదువుకున్నందుకు చివరికి ఫలితం కోపం పొందడమా? బాగా చదువుకున్నవాడు కోపం పొందకూడదు, కానీ కోపం పొందావు. ఎక్కువ కాలం కాశీలో ఉండాలనుకున్నవాడు కాశీకి వెళ్ళా కోపగించకూడదండి. మొగుడు పిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. రేపు మార్చిలో వస్తారు, రాగానే ఏమండి మిమ్మల్ని కొడతానండి అనకూడదు. ఏమే నీ మొహం తగలయ్యా అని ఆయన అనకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ శాంతంగా ఉండాలి. ఇదిగో మా వాళ్ళని చూసి నేర్చుకోండి. మాతో పాటు పారాయణకు వస్తున్నాడు చూసారా? ఎక్కడైనా భార్యాభర్తలు తగాదా పడ్డం మీరు ఎప్పుడు చూసారా? అలా ఉండాలి మీరు, రైల్లో కానీ ఇంకో చోట కానీ. పొరపాటు అక్కడ కోపగించారా, ఎక్కువ కాలం కాశీలో ఉండనివాడు ఆయన. అందువల్ల ఎప్పుడూ క్రోధము మహాప్రమాదకరమైనది. వారణాసి మీద కోపగిస్తే విశ్వభర్త కోపింపడా అని మళ్ళీ దెప్పి, సరే ఇంకెందుకు లేదు ఎప్పడం, దెప్పి ఇప్పటిదాకా నీ కడుపులో నాకలి మరీ పెంచినట్టున్నాను, రా భోజనానికి అంది. భోజనం పెట్టగానే వచ్చేస్తాననలేదండో ఆయన. అంత కష్టంలో కూడా మళ్ళీ ఏమంటున్నాడు? శిష్యుల మీద పక్షపాతం ఉన్న కారణం చేత, అసలు శిష్యుల కడుపులో ఆకలి వల్లే ఈయనకి ఆకలి పెరగడం వల్ల, శిష్యుల మీద ఉన్న ప్రేమ వల్ల ఏమన్నాడు అనమాట, తల్లి ముందు నీకో నమస్కారం. అసలు నాకు వచ్చిన కోపం అంతా నా కోసం కాదు, నా శిష్యులంతా అలా మలమలవాడి నీరసంతో ఉన్నారు.
అందువల్లే నాకు ఇంత బాధ కలిగింది. ఇప్పుడు నువ్వు భోజనం పెడతానన్నావు కాబట్టి నేను ఒక్కడే ఊపుకుంటూ చేతులు కంచం పట్టుకు రాలేను. నా శిష్యులు తింటేనే నేను తిన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి, గురువులు గొప్పతనం ఇలాగే ఉంటుంది. గురువులు ఎప్పుడూ గొప్పవాళ్ళని ఎందుకన్నారో తెలుసా? గురువుగారు కాఫీ తాగాలంటే శిష్యులు తాగారని ఎందుకు అడుగుతారు అనుకుంటారు? శిష్య పక్షపాతం అది. ఆ పక్షపాతం ఉంది కాబట్టి వాడు గురువు అన్నారు. అది లేకుండా తాను ఒక్కడే తాగేస్తాడు గురువు ఎందుకు అవుతాడు? వాడు తాగాడా వీడు తాగాడా అని అడుగుతున్నప్పుడు చాలామంది ఎంతసేపు వాళ్ళని తలుచుకుంటారు, వాళ్ళకి పెడతారు అంటారే, అది మీ అమాయకత్వం. అది గురువులకి పుట్టుకతో వస్తుందండి. ఒక వ్యక్తి కాదు అక్కడ, వాడు శిష్యుడు. ఇప్పుడు మాతో పాటు యాత్రకు వచ్చినప్పుడు మేము రోజు అడుగుతాను, ఏమని సంతోషిని భాస్కర్ని, ఆయన అందరికీ కాఫీలు అందుతున్నాయా, టిఫిన్లు అందుతున్నాయా, రూములు ఉన్నాయా, రోజు అడుగుతారు ఏమిటండి అని అప్పుడప్పుడు అనుకునేవారు మొదట్లో వాళ్ళు. తర్వాత వాళ్ళకి అర్థమైంది, మా గురువు గారికి ఈ వ్యక్తుల మీద ఇంత ప్రేమ ఉంటుంది, వాళ్ళంతా తింటే ఆయనకి ఆనందం కలుగుతుందని. అలాగే కూడా ఉన్న వాళ్ళకి కాస్త కాఫీ పోస్తాం, అదేం తప్పు కాదు. అది వ్యాసుడి లక్షణం, ఆ వ్యాసుడి పుత్రుడైన అభినవ సుకుడి లక్షణం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆయన 8 రోజులుగా మలమల మాడిపోతున్నాడు. అన్నం పెడతానగానే ఒరే నేను తినేసి వస్తాను, తర్వాత మీరు వెతుక్కోండిరా అని వెళ్ళి తినేయచ్చుగా. అలా తినలేదు ఆయన. వెంటనే ఏమన్నాడు, తల్లి ఎన్ని దినాలకే నీయు సుధాధారసస్యందియై ఒల్లంబుల్ సుఖియంపజేయు పలుకెట్లో విల్టిమివ్వీటిలో పిల్ల కొన్న కథాననే నొకడనే భిక్షానకున్ వత్తునో ఎల్లన్ శిష్యుల గొంచు వత్తునో నిజం బేర్పాటుగా తెలుపుమా. అమ్మా, ఎన్నాళ్ళయింది ఈ నగరానికి వచ్చిన తర్వాత అన్నం పెడతాను రండి అనే మాట విని అన్నాడు ఆయన. 8 రోజులయ్యింది. ఇప్పటి వరకు ఈ నగరంలో ఏ ఇంటి నుంచి ఇంత అన్నం పెడతాను రండి నాయనా అనే మాట వినబడలేదు. నీవు పలికావు అన్నం పెడతాను రమ్మని. ఆ మాట అమృత ప్రవాహంలో ఉంది. నాకు నా చెవులకు అమృతం సోకినట్టయింది. అంటే అంత కమ్మగా అంత హాయిగా ఉంది. చాలా ఆనందం కలిగింది. హృదయం పొంగిపోతున్నది. సరే అదో పక్కన పెట్టు, నువ్వు పిలిచావని ఆనందంతో పొంగిపోతే కడుపు నిండద్దు. ఇప్పుడు మాకు కడుపు నిండే మార్గం నువ్వే చూపించాలి. నేను నిజంగా మా చెడ్డ ఆకలితో ఉన్నాను, మామూలు ఆకలి కాదు, మలమల మాడిపోయాను. నేను ఉన్నానేమో బాగా ఆకలితో ఉన్నాను. నేను ఎక్కువగా ఆకలితో ఉన్నాను కాబట్టి నేను ఒక్కడే వస్తే భిక్షాటనకి బాగుంటుందా? అది న్యాయం కాదు కదా. ఆకలితో ఉన్నాను కనుక నేను ఒక్కడే తినేసి పోలేను. నువ్వేమో రమ్మన్నది నన్నొక్కడినా, ఈ శిష్యులందరినీ తీసుకురమ్మన్నావా? నేను ఒక్కడే వస్తే ఈ శిష్యులు మాడిపోతారు, వాళ్ళకి పెట్టకుండా తినలేను. అందరూ శిష్యుల్ని తీసుకురమ్మంటావా, నన్ను ఒక్కడే రమ్మంటావా? నువ్వు అడగచ్చు, ఆకలితో ఉన్నది నువ్వు కదా, వాళ్ళందరికీ ఎక్కడ అన్నం పెడతానని. నీ దగ్గర ఎంత శక్తి ఉంటే అంత శక్తితో మాకు అన్నం పెడితే ఆ పెట్టిన దాన్ని అందరం కొంచెం కొంచెం పంచుకుంటాం. ఒక్కొక్కడు ఒక్కొక్క మెతుకైనా తింటాం. ఆ రకంగా బతుకుతాం. ఈ ఉపెట్టిన భిక్ష మేమెందరమును పంచుకొని చేయువారము ప్రాణరక్ష నాతి అందరవియును ప్రాణములు కావే. నువ్వు ఎంత పెడితే అంతే పంచుకొని దాంతోటే ప్రాణం నిలబెట్టుకుంటాం. అమ్మా, నా ఒక్కడిదే ప్రాణమా? వీళ్ళందరిది ప్రాణమే కదా. వీళ్ళు మలమల మాడిపోతున్నారు కదా. ఎంతమందికి పెడతావు? 10 మందికా, 100 మందికా, ఒక్కడికా? నీ ఏర్పాటు ఏమిటి? అందుకని నిజం ఏర్పాటుగా తెలుపుమా. నీ ఏర్పాటు ఏమిటో చెబితే దాన్ని బట్టి ఆ వచ్చిన ఆహారాన్ని ఎవరెవరు ఎంత తినాలో అంతా తింటాం. చెప్పుతల్లోయ్ అన్నాడు ఆయన. ఆవిడ పక్కపక్క నవ్వింది. ఏమయ్యా, మీ అందరికీ భోజనం పెడతాననే కదా రమ్మన్నాను. ఇంతమంది జనాన్ని చూశాక నీ ఒక్కడికే భోజనం పెడతానని ఎలా పిలుస్తాను? నీ జనం ఈ 10,000 ఇంకా ఉన్నారా అంటే ఇంతే అన్నాడు ఆయన. ఇంకో 10,000 మందినైనా తీసుకురా. మధ్యాహ్నం అయ్యింది కనుక గంగా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి, చకచక రాగానే మీ అందరికీ టకటకా పెట్టేస్తాను కడుపు నిండా నకనకలాడుతున్న మీకు అన్నం అన్నది. ఇక ఆనందపడిపోయారు వాళ్ళు. అమ్మయ్యా, ఇంతమందికి పెట్టేస్తానది కదా అనుకున్నారు. మొహమాటం లేకుండా పరిగెత్తారు గంగానదికి. స్నానం చేయాలిగా, వచ్చిన తర్వాత భోజనం పెడదాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.